ఇంకా కష్టాలు మొదలవుతున్నాయి. ఆ కష్టాలు ఎలా జయించాలి? కొన్ని బుద్ధి చేత జయించాలి, కొన్ని మనోనిగ్రహం చేత జయించాలి. ఈ రెండిటిని ఎప్పుడెప్పుడు మనకి ఏదేది అవసరం అవుతూ ఉంటుందో దాని యొక్క బలాన్ని పెంచుకుంటూ ఉండాలి. సముద్రం పెద్దగా ఉన్నప్పుడు ఆయన చిన్నగా ఉన్నాడు, సముద్రం దాటాలనుకున్నప్పుడు ఆయన పెద్దగా ఎదిగాడు, అందుకే సముద్రాన్ని దాటాడు. అమ్మవారు మహాశక్తివంత, అమ్మవారిని వెతకడానికి అంత పెద్ద శరీరానికి వెళ్ళట్లేదు, సూక్ష్మ రూపాన్ని ధరించాడు, లంకానగరంలో ప్రవేశించాడు. అంటే ఎంతో పెద్ద కార్యం. కానీ ఆయన యొక్క శరీర నిర్మాణం ఎంత చేసుకున్నాడు? చిన్న పసిపిల్లవాళ్ళ చేసుకున్నాడు. అంటే ఏంటంటే అంత జాగ్రత్తగా, అంత భద్రతతోటి, అంత సూక్ష్మ దృష్టితోటి అమ్మవారిని వెతకాలి. ఇలా చూస్తే దొరకదు తల్లి. అంత దీక్షతోటి, అంత భక్తితోటి, అంత ఒదగాల్సిందే. ఎంత ఒదిగితే కానీ ఆ తల్లి దర్శన భాగ్యం కలగలేదు. అలాగా హనుమంతుల వారు ఇవాళ తను మనకి చూపిస్తున్నటువంటి ధర్మనిష్ట ఎంత గొప్పది. మనం ఎన్నెన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నంలో భక్తి తోడైతేనే మనకి ఆ ఫలం లభిస్తుంది. అభిమానం తోడైందంటే అహంకారం పెరుగుతుంది, అహంకారం పెరిగిందంటే పని చెడిపోతుంది. అభిమానం, ఆ భగవంతుడి మీద ఉన్నటువంటి అభిమానం పెంచుకున్నా ఉంటాను. మన మీద, దేహం మీద కంటే అభిమానం కంటే భగవంతుడి మీద ఉండేటటువంటి అభిమానాన్ని పెంచుకుంటే దేహాభిమానం తగ్గుతుంది, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం పెరుగుతుంది, మనం అనుకున్నవన్నీ సాధిస్తూ ఉంటాం. రామ సుగ్రీవుల మైత్రిని కలిపి రాజపదవి సుగ్రీవుని నిలిపి జానకీపతి ముద్రిక దోడుకుని అని ఎలాగ చదువుకున్నాము, హనుమంతుల వారు ఒక్కళ్ళు మనకు తోడుంటే మనలో ఉండేటటువంటి దురదృష్టాలు పోగొడతాడు, అదృష్టాలను పెంచుతాడు, గొప్ప గొప్ప పదవులన్నిటినీ అనుభవించే యోగ్యతని కలిగిస్తాడు. జీవితంలో భగవంతుడు మనకి ఏమేమి రాసామో మనం కొన్ని చూస్తాం, కొన్ని చూడం. ఇంత పుస్తకం ఇచ్చామనుకోండి, ఈ పుస్తకంలో మనం ఒకసారి చూడండి అంటే ఒక్కోసారి ఇలా తిప్పుతాం, కొన్ని మంచి మిస్ అయిపోతాయి. ఎందుకు మిస్ అవుతాయి? దాని మీద ఆ సమయ స్ఫూర్తి మనకు దొరకలేదు, సమయానుకూలంగా మన ప్రవర్తన. కానీ భగవంతుడు అనుగ్రహం ఉంటే మనకు అదే కనబడుతుంది, ఏది ముఖ్యమో అదే కనబడుతుంది, ఏది అవసరం లేదో అది మనకు కనపడకుండా తీస్తాడు. అలాగా ఇవాళ జరగబోయే కళాగానం అంతా కూడా బుద్ధి బలం గొప్పదా లేకపోతే దేహ బలం గొప్పదా? ఈ రెండిట్ల సమ్మేళనంతో ఉండేటటువంటి బలం గొప్పదా? ఈ మూడిట్లు వ్యత్యాసం. అలాగే ఏది నిజమైనటువంటి భోగం, ఏది నిజమైనటువంటి యోగం? తపస్సు చేస్తే ఏది సాధించాలి, ఏది సాధిస్తే ఏది వస్తుంది, ఏది సాధిస్తే ఏది పోతుంది? ఇవన్నీ కూడా మనకి ఇవాళ నుంచి జరగబోయే కథాగానం, ఇవాళ నుంచి అవే వాటి మీదే ఈ కథ అంతా నడుస్తూ ఉంటుంది. జీవితానికి చాలా ఉపయోగపడేటటువంటి కథాగానం సుందరకాండ. ఎంతో నీతి, ఎంతో జ్ఞానం, ఇవన్నీ నిక్షిప్తమై మనందరికీ అనుగ్రహించేటవి. బాహ్యంగా మనం కథ చదువుతుంటే మనలో కూడా అంతర్గతంగా తెలియకుండా మన మార్పులు వచ్చేస్తుంటాయి. మనం ఎప్పుడైతే మనం చాలా పెర్ఫెక్ట్గా ఉంటామో మనకు ప్రాబ్లమ్స్ ఉండవు. ఎప్పుడైతే మనం శ్రద్ధతోటి అలాగే శరణాగతితోటి ఉంటామో మనకి ఎప్పుడూ రక్షణే ఉంటుంది. అలాగ హనుమంతుల వారికి శ్రద్ధ, శరణాగతి ఈ రెండిటితోటి లంకలోకి ప్రవేశించాడు. అమ్మవారిని అన్వేషించే ప్రయత్నం చేస్తున్నాడు. అమ్మవారు కనపడకపోవటం చేత అనుమానాలు పెరుగుతున్నాయి. అనుమానాలని ఏ రకంగా మళ్ళీ జయిస్తున్నాడో తెలుసుకుందాం. మన జీవితాల్లో కలిగేటటువంటి సమస్యలు కూడా ఈ రెండో రోజు కథాగానం నుంచి మనకి అటువంటి స్ఫూర్తిని, అటువంటి ఆలోచన విధానాన్ని పెంచాలని తెలియజేస్తూ, పారాయణ యొక్క సారాంశం అది. అందులో ఉన్నటువంటి నీతిని మనం గ్రహించాలి, మన జీవితంలో అవలంబించుకోవాలి, ఆచరించే ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ, నిన్నటిదాకా జరిగినటువంటి కథాగానంలో 800 మైళ్ళ విస్తీర్ణం కలిగినటువంటి సముద్రాన్ని అవలీలగా దాటాడు, లంకానగరంలో ప్రవేశించాడు. అతి సుందరమైనటువంటి పొలిమేళ్ళన్నీ చూసుకుంటూ అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాడు. అనేక నగరాలన్నీ వెతికాడు, దాటుకుంటూ వెళ్ళాడు. రావణాసురుడేటటువంటి మహానగరానికి సమీపించాడు. ఆ మహానగరంలో లంకిని జయించాడు. లంకేశుడు కోటలో ప్రవేశించాడు. అమ్మవారు కనపడటం లేదని దిగులు తోటి చాలా దుఃఖించాడు. రాముని స్మరించాడు. మళ్ళీ ధైర్యం వచ్చింది, కళ్ళు తుడుచుకున్నాడు. అమ్మవారిని వెతకడానికి రావణాసుడు ఉండేటటువంటి కోటలోకి ప్రవేశిస్తున్నాడు. అప్పటిదాకా ఆ లంకేశుడు యొక్క మహానగరంలో అనేక భవనాలన్నీ వెతికాడు. ఇప్పుడు సాక్షాత్ రావణాసుడు ఉండేటటువంటి భవనంలోకి ప్రవేశిస్తున్నాడు. లంకానగరమే ఎంతో గొప్పగా ఉన్నది. స్వర్గం కూడా ఎందుకు పనికిరాదేమో అంత సుందరంగా ఉంది. అందుకే ఈ కాండకు సుందరకాండ అని పెట్టారు. సుందరే సుందరం మనం, సుందరే సుందరీ లంక. ఈ కథ అంతా కూడా ఎంతో సుందరంగా ఉంటుంది.
అటువంటి ఆ లంకానగరంలోకి ప్రవేశించాడు. ఒక పెద్ద కొండ, ఆ కొండ అంచు మీద అతి విశాలంగా నిర్మించబడినటువంటి రావణాసుడు యొక్క భవనంలోకి హనుమంతుల వారు ప్రవేశిస్తున్నారు. ఆశ్చర్యపోయాడు. ఎలా ఉన్నదో తెలుసుకుందాం. ఆ భవనంలో ప్రవేశించగానే ఆ భవనాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఎంత గొప్పగా ఉంది! వజ్ర వైడూర్యాలతో అమర్చి బంగారపు పూతలతోటి నిర్మించినటువంటి ఆ భవనంలోకి అర్ధరాత్రి పూట ప్రవేశించాడేమో. కామ క్రీడల మధ్యన అలసి సొలసిపోతున్నటువంటి ఎంతో మంది స్త్రీమూర్తుల్ని చూస్తూ, పరిశీలిస్తూ, పరీక్షిస్తూ అలా ముందుకు వెళ్తున్నాడు. ఏమేం జరిగిందో తెలుసుకుందాం. 6వ సర్గ నుంచి ఈనాటి కథాగణంలోకి మిమ్మల్ని స్వాగతం పలుకుతున్నాను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. మూల బలముల పరివేష్టితమై గిరి శిఖరాన ప్రతిష్ఠితమై. ఒక పెద్ద పర్వతం అంచు మీద అతి విశాలంగా నిర్మించుకున్నాడు రావణాసుడు తన భవనాన్ని. ఎలా ఉన్నది? మూల బలముల పరివేష్టితమై గిరి శిఖరాన ప్రతిష్ఠితమై నవరత్న ఖచిత స్వర్ణమయమై దివ్యకాంతుల దీప్యమానమై నవరత్న ఖచిత స్వర్ణమయమై దివ్యకాంతుల దీప్యమానమై బంగారు తోరణ శృంగారములకు స్వర్గపురముతో సరితూపులకు బంగారు తోరణ శృంగారములకు స్వర్గపురముతో సరితూపులకు లంకేశ్వరుని దివ్య భవనము రత్న ఖచితము సింహద్వారము సుందరమైన హేమ మందిరము రత్న ఖచితము సింహద్వారము పతాకాంకిత ధ్వజాకీర్ణము నవరత్న కాంతి సంకీర్ణము పతాకాంకిత ధ్వజాకీర్ణము నవరత్న కాంతి సంకీర్ణము నృత్య మృదంగ గంభీర నాదితము వీణాగాన వినోద సంకులము నృత్య మృదంగ గంభీర నాదితము వీణాగాన వినోద సంకులము లంకేశ్వరుని దివ్య భవనమది లంకేశ్వరుని దివ్య భవనమది మారుతి గాంచెను అచ్చురుగొండే శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. లంకానగరాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోతున్నాడు. ఎంతో సుందరంగా ఉన్నది. అడుగడుగున ఆశ్చర్యానికి లోనవుతూ అమ్మవారిని అన్వేషిస్తూ వెళ్తున్న హనుమంతుల వారికి ఒక్కొక్క భవనం ఒక్కొక్క గొప్ప విచిత్రంతో కనబడింది. మామూలుగా ఉన్నాయా? బంగారపు రహదారులు, బంగారాన్నే పూసారు. ఎక్కడ పడితే అక్కడ బంగారపు పూతలే, బంగారపు భవనాలు, వజ్ర వైడూర్యాలు అమర్చినటువంటి భవనాలు, చక్కగా తీర్చిదిద్దినటువంటి భవనాలు. ఆ భవనాలకు అటు ఇటు గొప్ప గొప్ప ఉద్యానవనాలు ఇవన్నీ ఉన్నాయి. ఇట్లా ఉండేటటువంటి ఆ లంకానగరానంతా చూస్తూ ఆశ్చర్యపోతూ ఆహా ఎంత గొప్పగా ఉంది. అందులో మామూలువాడ వానరుడు వనాల్లో సంచరించేవాడు. వీళ్ళకి పెద్ద పెద్ద వృక్షాలన్నా, తోటలన్నా, ఉద్యానవనాలన్నా, సెలయేర్లన్నా వాళ్ళకి మనకే ప్రాణం లేచి వస్తుంది. ఆ ఎన్విరాన్మెంట్లో ఉండేటటువంటి అంటే ఆ వాతావరణంలో జీవించే వన్యమృగాలకి, తర్వాత ఆ వనాల్లో సంచరించే జీవులకి ఇంకా ఎంత ఆనందంగా ఉంటుంది. అవన్నీ చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఆశ్చర్యపోతూ అవన్నీ ఆశ్చర్యానికి లోనవుతూ అలా వచ్చాడేమో. ఈ రావణాసుడి భవనాన్ని చూశాడు. ఇంకా అసలు ఆయన
అన్ని భవనాల కంటే ఇంకా గొప్పగా వెలిగిపోతుంది ఈ భవనం. ఎందుకంటే సాక్షాత్ రావణాసుడు ఉండేటటువంటి భవనం. అందులోకి ప్రవేశించాడు. ఎలా ఉన్నది? మామూలుగా ఉన్నదా? మూల బలముల పరివేష్టితమై గిరిశిఖరాన ప్రతిష్ఠిత. రావణాసుడు ఎంత గంభీరంగా ఉంటాడో ఆ భవనం కూడా అంత గొప్పగా గంభీరంగా ఉంది.